సబ్జెక్టు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు. ఇప్పుడు నేను ఇక టెక్నికల్ పాయింట్లకు పోను. ఇది అంతా పొలిటికల్, ఇది ఒక పొలిటికల్ గేమ్ నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నేనే కొన్ని ప్రశ్నలు హరీష్ రావుని అడగదలుచుకున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ కాళేశ్వరము మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, వాళ్ళ ఫస్ట్ టార్గెట్ రాజకీయంగా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసి, నేను మొన్న ఈరోజు కూడా ఇంతమూలు కూడా ప్రెస్ మీట్ చూసిన. ఇప్పుడు హరీష్ రావుకి నేనే అందుకే కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఆయనకేదో తెలంగాణ రైతులు అంటే ఆయన ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు, అసలు తెలంగాణ రైతులు ప్రజలంటే ఆయనకే బాధ్యత ఉన్నట్టు, అసలు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉత్తమ్ రెడ్డి గారు అసలు వీళ్ళు ఏమీ చేస్తలేనట్టుగాను ఇట్లా తాను పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఉన్నప్పుడేమో సపోర్ట్ చేయరు. కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి మన సోషల్ మీడియా యాక్టివ్ ఉందా? గాంధీ బాగుంది. ఇప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడేమో కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు గారికి మీడియా ద్వారా మీరు అసెంబ్లీ స్టార్ట్ అయింది సార్, కేసీఆర్ గారు మీరు రండి అని అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు గారు వారు అసెంబ్లీకి రారు. హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తారు కానీ వారు మాట్లాడరు. అసెంబ్లీ నడిచేటప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించి ఈరోజు ఏదైతే మీడియాలో మాట్లాడుతున్నారో తుమ్ముటో ఈశ్వరా నాకు బిటం మేడిగడ్డకు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మీడియాలో మాట్లాడుతున్నారో ఇవన్నీ విషయాలు మీరు ఎందుకు హరీష్ రావు గారిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది, నీవు అసెంబ్లీలో ఇలాంటి మీడియా ముందు మాట్లాడే మాటలు ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేవు, మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఎందుకు మాట్లాడాలి? ఇది నంబర్ 1 ప్రశ్న. ఇంకొక ప్రశ్న నేను హరీష్ రావు గారు ఒక ప్రశ్న అడుగుతున్నా మీకు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటుండా లేదా అనేది నేను మళ్ళీ మీకు క్లియర్గా సెకండ్ అంటే కంటిన్యూటీలో చెప్తా. మీకు కొన్ని ప్రశ్నలు హరీష్ రావుని అడిగిన తర్వాత చెప్తా. హరీష్ రావు గారు సరే పొద్దున్న లేస్తే నేను రోజు భజన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి, చెయ్యి. రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నువ్వు భజన చేయి, రోజు మాట్లాడు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు నువ్వే కదా, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ నువ్వే కదా, మీ కేసీఆర్ గారు సీఎం, నువ్వు మినిస్టర్వి. నువ్వు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా మీడియాలో, నువ్వు రాత్రిపూట డ్యామ్ కానే వండుకున్నావు, మంచం వేసుకున్నట్టు. నువ్వు ఆడ మంచం వేసుకున్నది నువ్వు ఒక్కనివే, ఆడ ఆ గుహలలో ఆ డ్యామ్ కట్టె దగ్గర నువ్వు ఒక్కనివే వండుకున్నట్టు. అసలు నువ్వు పండుకుంటే ఆడ సెక్యూరిటీ కూడా లేదు. దీన్ని ఏమంటారు?
ఇది డ్రామా అనరా? ఇది నాటకం కాదా? ఇది అంటే నీ అంత పనిమంతుడు లేడని చూయించుకోవడానికి డ్యామ్ కాడ మంచం వేసుకొని నువ్వు డ్యామ్ కట్టింది నువ్వే, మంచం వేసుకొని వన్నది నువ్వే, మీరు కట్టిన మేడిగడ్డ మరి కూలిపోయింది కదా. అంటే కూలిపోయిందంటే అది అంతే కదా, కూలిపోయింది కదా. అప్పుడేం రేవంత్ రెడ్డి గారు ఆయనేమో అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాలే కదా, ఉత్తమ్ రెడ్డి గారు కూడా రాలేరు కదా, ఆడికి మాకు సంబంధం లేదు కదా. నువ్వు శాఖ మినిస్టర్వి, మంచం వేసుకొని ఆడే అనుకున్నావు. మరి నువ్వు మంచం వేసుకున్న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూలిపోతే దానికి బాధ్యుడు హరీష్ రావు అవుతాడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. సైలెన్స్లో పెట్టుకోవాలి. మాకు దీనికి జవాబు చెప్పాలి. నీ గవర్నమెంట్లోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నీ గవర్నమెంట్లోనే నువ్వే ఇరిగేషన్ మినిస్టర్వి, నువ్వు అక్కడ మంచం వేసుకొని అనుకున్నావు, నీవు కట్టిన డ్యామే కూలిపోయింది. దానికి బాధ్యులు తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చెయ్యండి. దానికి నువ్వే కదా మేస్త్రి కూడా నువ్వే, కూలీవి నువ్వే, దానికి శాఖ మినిస్టర్వి నువ్వే, సిమెంట్ కలిపింది నువ్వే, ఇసుక కలిపింది నువ్వే, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, కింద బేస్మెంట్లు సైజులు చూసింది నువ్వే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని అంటే ఇదేం లెక్క? నేను అడుగుతున్నా, ఇదేం లెక్క? ఇదేం పద్ధతి? ఇది నువ్వేది చెప్తే అది మీడియా రాస్తుంది కదా, ప్రజలు వింటారు కదా, ఇదేనా? ఇక ఓ పద్ధతి, ఓ సిస్టమ్ అంటూ లేదా? జవాబుదారుగా మాట్లాడరా? జవాబుదారుగా పనిచేయరా? మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతున్నది, పార్టీ అడుగుతున్నది. పదే పదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ బదలాం చేసే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని, మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించిన ఏదైతే ప్రచారం నువ్వు చేస్తున్నావో, పదే పదే ఎల్ఈడి ఏదో షో చేస్తున్నావో మేము అడుగుతున్నాము. దానికి మంత్రివి నువ్వే, కట్టేటప్పుడు మేస్త్రివి నువ్వే, కూలి పని నువ్వే చేసినావు, డిజైన్ నువ్వే చేసినావు, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, సిమెంటు, ఇసుక, స్టీలు అన్నీ నువ్వే కొనుక్కొచ్చినావు. ఇప్పుడు తెచ్చి అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నింద పడేస్తే ఇదేం లెక్క? అడిగేట్టు మేము కరెక్ట్గా అడుగుతలేమన్నా ఏమి ఇది అంతా? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. నంబర్ 1. రెండో ప్రశ్న అడుగుతున్నా, అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ ఎందుకు తొలగించడం జరిగింది? హరీష్ రావుని కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించడం జరిగింది? ఎందుకు ఆ శాఖ నుంచి తప్పించిండు? ఆ శాఖని కేసీఆర్ గారి దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? దీనికి జవాబు చెప్పాలి. మా డౌట్, కాంగ్రెస్ పార్టీ డౌట్. జవాబు అయితే నువ్వు చెప్పాలి, ఎందుకు తప్పించిండు. మా డౌట్, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్కడ తప్పులు చేసినవని గ్రహించి, అక్కడ మిస్టేక్ అంటే తప్పులు జరిగినాయి, కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఆ మంత్రిగా హరీష్ రావు అక్కడ తప్పులు చేసిండు కాబట్టే హరీష్ రావుని కేసీఆర్ తొలగించి ఆ శాఖను అక్కడ పెట్టుకొని దాన్ని తీర్చిదిద్దే అంటే ఆ తప్పుని సరిదిద్దుకునే ఒక ప్రక్రియ అప్పుడు ఆయన శాఖ ఆయన దగ్గర పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది.
ఒకటి. ఇప్పుడు 3 ఏళ్ళ మీ గవర్నమెంట్ అయిపోయి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మాకు కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శాఖ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు.